మళ్ళీ మనకి కొలెస్ట్రాల్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఒకవేళ మనం కొలెస్ట్రాల్‌ని ట్రీట్ చేయకపోతే ఏంటి? ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసుకోవాలంటే యూజువల్‌గా మనకి ఫస్ట్ కాంప్లికేషన్, మెయిన్ కాంప్లికేషన్ అయితే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అనగా బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే టిష్యూస్‌లో డిపాజిట్ అయ్యేది. బ్లడ్ వెసల్స్‌లో డిపాజిట్ అయ్యేది. దీన్ని వివిధ రక్తనాళాలు, గుండె యొక్క రక్తనాళాలు ఎఫెక్ట్ అయితే హార్ట్ అటాక్స్ వస్తాయి. మెదడు యొక్క రక్తనాళాలు ఎఫెక్ట్ అయితే శ్వాసకు సంబంధించి రావచ్చు. లేదా కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే కాళ్ళకు సంబంధించిన పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాము. ఇవి ఎథెరోస్క్లెరోసిస్ మీడియేటెడ్ డిసీజ్. హార్ట్ అటాక్ కానీ, పక్షవాతం కానీ, కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల వచ్చే పర్యవసానాలు కానీ ఇవన్నీ స్క్లీరోసిస్ వల్ల వచ్చే జబ్బులు. అలాగే కొలెస్ట్రాల్ వల్ల మిగతా జబ్బులు కూడా రావచ్చు. అనగా ఫర్ ఎగ్జాంపుల్ అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ లేదా అయోటిక్ ఎన్యూరిజమ్స్ అంటాం. వీటి వల్ల కూడా డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా అసోసియేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్‌లో కాదు కంపోనెంట్స్ ట్రైగ్లిసరైడ్స్ అంటాం మనం. కొలెస్ట్రాల్‌లో ఒక కాంపోనెంట్. వాటి వల్ల ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు, లేదా కంటి నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా కిడ్నీ సంబంధించిన రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఎథెరోస్క్లెరోసిస్ వల్ల కిడ్నీ వాస్కులర్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. వాటి వల్ల కూడా బ్లాక్స్ వచ్చి దానివల్ల ప్రాబ్లమ్స్ కిడ్నీ సంబంధించిన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.